నమస్తే, వెల్కమ్ టు పాయింట్ బ్లాంక్ టీవీ. ప్రస్తుతం మనతో డాక్టర్ లింగం యాదవ్ టీపీసీసీ స్పోక్స్ పర్సన్ ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే అన్న. నమస్తే. సో చెప్పండి, ప్రస్తుతం ఈరోజు లగచర్ల ఒక పెద్ద వివాదమే అయింది. సో బీఆర్ఎస్ కూడా దాన్ని అనువుగా తీసుకొని ఢిల్లీ వరకు కూడా వెళ్ళడం జరిగింది కదా. సో ఎట్లా చూస్తారు? ముందుగా ఇవాళ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవ రేవంత్ రెడ్డి గారు అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలని వెనుకబడిన ప్రాంతాలైనటువంటి వికారాబాద్ జిల్లాల కొడంగల్లో ఇండస్ట్రియల్ పార్క్ను ఏర్పాటు చేయడం జరుగుతుంది. దానికి మొన్న జరిగినటువంటి ఒక సంఘటనను మనం ఒకసారి గుర్తు చేసుకుంటే, ఆ రోజు బీఆర్ఎస్ నాయకులు ప్రత్యేకించి కేటీఆర్, అక్కడ ఉన్నటువంటి స్థానిక గతంలో ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి నరేందర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఏ విధంగా కలెక్టర్ పైన దాడి జరిగిందో మనందరం చూసాము. అంటే ప్రజాస్వామ్యంలో ఎవరైనా కూడా నిరసన తెలియజేసుకునే హక్కు ఉంది. ఈ కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం ఆ హక్కుని గౌరవిస్తుంది. కానీ చట్టాన్ని చేతులకు తీసుకొని కర్రలు, రాళ్ళు, అదేవిధంగా కారం పొడితోటి ఏ విధంగా ప్రీ ప్లాన్ అటాక్ కలెక్టర్ మీద జరిగిందో మనందరూ తెలుసు. దీని వెనుక కేటీఆర్ హస్తం ఉంది. అధికారం కోల్పోయిన తర్వాత ఒక సైకలాజికల్ డిజార్డర్ తోటి, అధికారం అనే సైకలాజికల్ డిజార్డర్ తోటి కేటీఆర్ బాధపడుతున్నారు. ఎట్లయినా అధికారం శాశ్వతం అనుకున్నటువంటి కేటీఆర్ ఇవాళ అధికారం లేకపోయేసరికి ఈ ప్రజాప్రభుత్వం మీద మొదటి నుంచి కుట్రలు కుతంత్రాలు చేస్తున్నారు. ఇవాళ చాలా స్పష్టంగా లగచర్లో జరిగినటువంటి ఇన్సిడెంట్ లో కేటీఆర్ పాత్ర చాలా స్పష్టంగా మనకు అర్థమవుతుంది. ఇవాళ అదేవిధంగా ఇవాళ కేటీఆర్ 10 ఏళ్లుగా బీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి అవినీతి అక్రమాలు ఇవాళ బయటకు వస్తున్నాయి. దాని నుంచి, ఆ కేసుల నుంచి తప్పించుకోవడం కోసమే ఇవాళ ఢిల్లీకి వెళ్తున్నారు. ఇవాళ చూసామన్న గతంలో కూడా కవితకు బెయిల్ వచ్చినప్పుడు లిక్కర్ స్కామ్ కేసులో ఇదే హరీష్ రావు, కేటీఆర్ ఢిల్లీలో వారం రోజులు ఉన్నారు. మరి మొన్న కూడా కేటీఆర్ ఢిల్లీకి వెళ్ళి అరెస్ట్ నుంచి తప్పించుకోడు. ఇవాళ అతను చేసినటువంటి అవినీతి అక్రమాలలో ప్రత్యేకించి ఫోన్ ట్యాపింగ్, అదేవిధంగా ఇవాళ ఈ ఫార్ములా రేస్లో 55 కోట్ల రూపాయలు విదేశీ కంపెనీలకు క్యాబినెట్ అప్రూవ్, ఆర్థిక శాఖ అనుమతి లేకుంటే ఏ విధంగా ఇచ్చిండనేది చాలా స్పష్టం. ఇవాళ అవన్నీ దొరికింది. డెఫినెట్ కూడా కేటీఆర్ అరెస్ట్ కావడం తథ్యం. దీని నుంచి కాపాడుకోవడం కోసమే ఢిల్లీలో బీజేపీ నాయకుల కాలు మొక్కడానికి ఢిల్లీకి వెళ్తుంది తప్ప నిజంగా కేటీఆర్కు తెలంగాణ ప్రజా సమస్యల మీద అవగాహన లేదు. ఎందుకంటే కేసీఆర్ 10 ఏళ్ళ ఏనాడైనా కనీసం ప్రజా సమస్యల గురించి మాట్లాడిన వాళ్ళు ఫామ్ హౌస్ నుంచి బయట దాటినటువంటి వ్యక్తులు ఇవాళ కొత్తగా వాళ్ళు రైతుల గురించి మాట్లాడుతున్నారు. అందుకే ఇవాళ తెలంగాణలో రైతాంగం ప్రజలందరూ కూడా కేటీఆర్ చేస్తున్నటువంటి డ్రామాలు గమనిస్తున్నారు. ఇవాళ కావాలని ఈ కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం మీద బురదలడం తప్ప నిజంగా ఈ కేటీఆర్కు చిత్తశుద్ధి ఉంటే ముఖ్యమంత్రిని, మంత్రులను కలిసి ఇవాళ మీరు ఏదైనా సమస్యలు ఉంటే ప్రజా సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకురండి. అంతే. అది చేతగాక ఎంతసేపు ఢిల్లీకి వెళ్ళి ఇవాళ మనం చూసాం మొన్న ఢిల్లీలో ఏం మాట్లాడండి, మహారాష్ట్రలో కాంగ్రెస్ పార్టీని ఓడించమని. అంటే దాని అర్థమైంది బీజేపీకి ఓట్లేవని. అంటే నీకు లాలూచి బీజేపీ బీఆర్ఎస్ మధ్యలో ఒప్పందంలో భాగంగానే నువ్వు మొన్న మా ఢిల్లీలో ప్రెస్ మీట్లు చాలా స్పష్టంగా మనం అర్థం చేసుకోవచ్చు. సో లగచర్లలో కూడా కొంతమంది రైతులు అసంతృప్తితో ఉన్నారని విని ఉన్నాం. సో వారిని ఏ విధంగా ప్రభుత్వం అండగా ఉండబోతుంది? డెఫినెట్ గా అండి. ఆల్రెడీ 90% రైతులు, అక్కడ ఉన్నటువంటి రైతులు ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నటువంటి ఇండస్ట్రియల్ పార్క్ ఇవాళ మద్దతుగా ఉన్నారు. కొంతమంది ప్రాబ్లం ఏదైనా ఉన్నా కూడా సమస్యను పరిష్కరించడానికి ప్రభుత్వం, ముఖ్యమంత్రి, మంత్రులు సిద్ధంగా ఉన్నారు. ఇవాళ మేము అదే అంటున్నాం అండి. ఇవాళ ఈ మాట్లాడే వ్యక్తులకు మరి గతంలో మల్లన్న సాగర్ లో ఏ విధంగా జరిగింది మర్చిపోయిరా అండి? కనీసం మహిళల్ని, వృద్ధుల్ని, చిన్నపిల్లలను చూడకుండా ఇండ్లకించి బయటికి ఈడ్చుకొచ్చినటువంటి సందర్భం గతంలో ఉంది. ఇదే మరి ఖమ్మంలో రైతులకు బీడీలు ఇచ్చినటువంటి చరిత్ర బీఆర్ఎస్ నాయకులు. ఇవాళ వాళ్ళు మాట్లాడడానికి కనీసం నైతిక అర్హత లేదు. ఎస్, మీరన్నట్టు ఏ విధంగా ఫెయిర్ కాంపెన్సేషన్ ఇవ్వాలి, వాళ్ళని ఎట్లా ఆదుకోవాలి ఈ ప్రజాప్రభుత్వం ఆలోచిస్తుంది. ముఖ్యమంత్రి, మంత్రులు దాని గురించి నిరంతరం ఉన్నావు. మా ఉద్దేశం, ఈ ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం ఒకటేనండి, వెనకబడిన ప్రాంతాల్లో కూడా అభివృద్ధి జరగాలనేదే. దాంట్లో భాగంగానే ఇవాళ తెలంగాణ అంటే ఒక హైదరాబాద్లో ఒక గచ్చిబౌలి హైటెక్ సిటీ కాదండి. డెవలప్మెంట్ అంటే తెలంగాణ నలువైపులా అభివృద్ధి జరుగుతూనే అప్పుడు తెలంగాణ అభివృద్ధి చెందినట్టు. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇవాళ వెనకబడిన ప్రాంతాలను అభివృద్ధి చేయాలని చూస్తే దాని మీద కూడా రాజకీయాలు. నేను అదే చెప్తున్నా. ఇవాళ కేటీఆర్కు అధికారం పోగానే ఒక సైకలాజికల్ డిజార్డర్ తోటి బాధపడుతూ ఏం మాట్లాడుతున్నా బహుశా ఆయనకి అర్థం కావట్లేదు. అందుకే ఏదేమున్నా కూడా ఇవాళ రైతులతోటి మాట్లాడి ఏ విధంగా రైతులకు ఫేర్ కాంపెన్సేషన్ ఇవ్వాలో ఈ ప్రజాప్రభుత్వం ఆలోచిస్తుంది. డెఫినెట్ కూడా ఇవాళ రైతాంగం అంతా కూడా కాంగ్రెస్ ప్రజా పార్టీ, కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం వైపు ఉన్నారు. ఇవాళ కేటీఆర్ని పట్టించుకునే నాదుడు లేక ఏదో మీడియా ముందుకొచ్చి తనకున్నటువంటి ఛానళ్ళ ద్వారా, మీడియాల ద్వారా ఈ ప్రభుత్వం మీద ఏదో మాట్లాడుతుంది. కానీ ఇవాళ తెలంగాణ ప్రజలందరూ కూడా అన్ని గమనిస్తున్నారు. ఇవాళ నువ్వు ఢిల్లీకి ఎందుకు వెళ్తున్నావు?
ఢిల్లీ ఎవరిని కలవడానికి వెళ్తున్నావు, దేనికోసం వెళ్తున్నావు అని వాళ్ళందరికీ తెలుసు. నిన్ను కేసుల నుంచి అరెస్ట్ కాకుండా తప్పించుకోవడం కోసమే నువ్వు ఢిల్లీకి వెళ్తున్నావు తప్ప నువ్వు ఏనాడు కూడా ప్రజా సమస్యలనే నువ్వు పట్టించుకోలేదు. నిజంగా నీకు అంత చిత్తశుద్ధి ఉంటే మరి 10 ఏళ్లుగా బీజేపీని ఏనాడైనా ప్రశ్నించడవా? ఇవాళ తెలంగాణకు రావాల్సినటువంటి నిధుల గురించి ప్రశ్నించినవా? నీకు దమ్ముంటే ఢిల్లీకి వెళ్ళి దాన్ని ప్రశ్నించు. ఇవాళ కేంద్రంలో మన బడ్జెట్లో తెలంగాణకు అన్యాయం జరిగింది, నీకు దమ్ముంటే దాని గురించి ప్రశ్నించు. విభజన చట్టంలో ఉన్నటువంటి హామీలు ఇప్పటి వరకు అమలు చేయలే, మరి 10 ఏళ్ళు ఏనాడైనా ప్రశ్నించిండా? అంటే ఇవన్నీ చాలా స్పష్టము. కేసుల నుంచి రక్షణ పొందడం కోసమే కేటీఆర్ ఢిల్లీకి వెళ్తుండు. సో కేటీఆర్ ఖచ్చితంగా జైలుకి వెళ్ళబోతున్నాడు అని అంటారా? డెఫినెట్ కూడా కేటీఆర్ తప్పు చేసిండు. తప్పు చేసిన వ్యక్తి అది కేటీఆర్ ఇంకెవరైనా కూడా ఇవాళ చాలా స్పష్టం. 10 ఏళ్లలో కేసీఆర్ చేసినటువంటి అవినీతి, ఇవాళ ల్యాండ్ మాఫియా, శాండ్ మాఫియా, లిక్కర్ స్కాము, టెలిఫోన్ ట్యాపింగ్, అదేవిధంగా గొర్రెల స్కాము, చేపల స్కాము, కాళేశ్వరంలో అవినీతి, ఈ ఫార్ములా రేసులో అవినీతి, విద్యుత్ కుంభకోణాలు ఇవాళ ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. ఎంక్వైరీ చివరి దశకు వచ్చింది. డెఫినెట్ కూడా కేటీఆర్ తప్పు చేసిండు, డెఫినెట్ కూడా అరెస్ట్ కావడం తథ్యం. అందుకే చెప్తున్నా, దీని నుంచి తప్పించుకోవడం కోసమే ఢిల్లీలో బీజేపీ నాయకుల దగ్గర కాళ్ళు మొక్కి వేడుకుంటుండు. అయినా కూడా ఈ ప్రజాప్రభుత్వం డెఫినెట్ కూడా చట్టానికి ఎవరైనా, అది కేటీఆర్ ఇంకెవరైనా, ఎవరైనా సమానమే. డెఫినెట్ కూడా కేటీఆర్ జైలుకు పోవడం ఖాయం. తను చేసినటువంటి అవినీతి అక్రమాలలోనే. ఇవాళ దయచేసి ప్రభుత్వం చేస్తున్న చిత్తశుద్ధిని అర్థం చేసుకోండి. ఇవాళ అభివృద్ధి సంక్షేమమే ధ్యేయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉండి ఇవాళ పరిపాలన జరుగుతుంది. మీకు చేతనైతే ప్రతిపక్ష పార్టీలుగా, ప్రతిపక్ష నాయకులుగా ఈ ప్రభుత్వానికి సలహాలు, సూచనలు ఇవ్వండి. అంతే తప్ప ఏదో విష ప్రచారాలు చేస్తే మాత్రం తెలంగాణ ప్రజలు మిమ్మల్ని పట్టించుకోరు.